గుడ్ మార్నింగ్. డే 3. మనం ఇప్పుడు డెహ్రాడూన్‌లో ఉన్నాము. నైటు హరిద్వార్ గంగా హారతి దర్శనం తర్వాత మనము ఇక్కడ ఒక డార్మిటరీతో ఉండేది. ఆ డార్మిటరీలో వచ్చి స్టే చేసినాము. ఒక నైట్ పడుకోవడానికే కదా అని చెప్పి ఇక్కడ మన బస్సుది కాంప్లెక్స్ ఉండే. సో అక్కడ ఒక డార్మిటరీ ఉండే. సో ఆ డార్మిటరీలో స్టే చేసాము. ప్రస్తుతం ఇప్పుడు మనము ఎక్స్పెడిషన్కి రెడీ అవుతున్నాము. మన ట్రావెల్ కంపెనీ వాళ్ళది టెంపో వస్తున్నది. సో ఆల్రెడీ అందరూ రెడీ అయి ఉన్నారు, ఇంకా పోవడమే. గాయస్ రెడీయా? మొత్తం ప్యాకింగ్ అయిపోయిందా? మనది బాగానే ఉంది. మనది రాన్ బ్యాగ్, మనది వైల్డ్ క్రాఫ్ట్. బ్రో నీది బ్రో? అరిస్టోక్రాట్. అన్ని బ్రాండ్లు మాకానే ఉన్నది. ఇది జపాన్, ఇది జపాన్ బ్రాండ్. బ్రో నీకోసం. గుడ్ మార్నింగ్. చలో చలో. ఇదే బస్ కాంప్లెక్స్, మనం ఉన్న బస్ కాంప్లెక్స్. చూడండి, డార్మిటరీ 24 hours. రూమ్కి వచ్చి ఇటు 600 ఛార్జ్ చేస్తున్నాడు, బెడ్కి అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు. వచ్చిన్నారా అంటున్నారా? యూపీ బస్సులు అయితే బాగా వస్తున్నాయి మనకి. ఇదే మన ఫైవ్ టీమ్ గ్యాంగ్. ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాము. మా ట్రావెల్ కంపెనీ వాడు టెంపో వేసుకుని వస్తున్నాడు. ఇక పోయి ఎక్కుడే ఇంత టిఫిన్ చేసి ఒకరోజేమో శాంక్రీలో స్టే చేయాలా. శాంక్రీలో స్టే చేయాలా, బేస్ క్యాంప్లో స్టే చేయాలా. దాని తర్వాత ఇంకా మళ్ళీ టెంట్లలోనే, ఇక 3 days టెంట్లలోనే. ఇక చూద్దాం, మనకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. ఏమంటారా? స్నో పడితే ఎట్లుంటుంది? మన వెదర్ రిపోర్ట్లో అయితే స్నో అయితే లేదు. మనం పోయే 4 రోజులు అయితే స్నో ఏం చూపెట్టట్లేదు ప్రిడిక్షన్లో. 18 to 23. అవునా? అట్లయితే పర్లేదు. ఇంకా మన ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది ఫస్ట్ టైమే. ఇదే బాగానే బస్సెస్ అయితే అవైలబిలిటీ బాగానే ఉన్నాయి మనకి. కానీ చూసి అంతేలో డొక్కున్నాయి బస్సులు అంతా. హిమాచల్ బస్సులు కనబడుతున్నాయి, ఉత్తరాఖండ్ బస్సులు కనబడుతున్నాయి, యూపీ బస్సులు కనబడుతున్నాయి, మన రాజస్థాన్ బస్సెస్ కూడా కనబడుతున్నాయి బాగానే. బయటకు వచ్చేసినాం మనము, బస్ స్టాండ్ బయటికి. మన ఈ ట్రావెల్ కంపెనీ ఆయన వెయిట్ చేస్తున్నాడు బయట. ఇప్పటికే చాలాసార్లు కాల్ చేసింది, మేమే లేట్ అయినాము. ఆడుకోబోతున్నది త్రిపురాట. చలో, ఎక్కడ వెయిట్ చేస్తుండ? లొకేషన్ బోలో. అచ్చా అచ్చా, మనం రోడ్ దాటాలంట. రోడ్ దాటితే ఉంటాడంట. ఇవన్నీ వేసుకుంటే చలి ఏం పెట్టట్లేదు మామ. చేతులకు మాత్రమే. ఇంకా మనం సాక్ కూడా వేసుకోలేము మనం అన్న. వాడు అన్నీ వేసుకున్నాడు. ఎట్లారా? ఎంత అన్నాడు? ఎక్కడ దాకా? 20 rupees అంట ఒకరికి. 20 వరకు మన పికప్ పాయింట్ ప్రిన్స్ 20 rupees per person. ఓకే ఓకే, చలో గెట్ ఇన్. ఇట్లా ఏసీ రూమ్లు ఉన్నాం అనుకో, వాడికి పోతాం ఇక. అరే మరి ఇగో అలసిపోయి వచ్చినాము, మరి నిద్రపోక ఇంకేం చేస్తారా? ఫ్రెండ్స్, ప్రిన్స్ షోకి వచ్చినాము. మన టెంపో ఇదే. ఈ బ్రోనే మనకు తీసుకుపోయేది.
ఇక స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి మేము. బ్యాగేజ్ అంతా పైన పెట్టినాము. ఒక 10 hours పడుతుందంట. బ్రోనే మనల్ని తీసుకెళ్ళి. బ్రో, యువర్ గుడ్ నేమ్? Dehradun base camp. Here we are going to start the Kedarkanta trek. So this is the preparation. Everyone has come reached on the destination pickup point. So we are moving towards the Sakri. యువర్ గుడ్ నేమ్ బ్రో? Subodh Chaudhary. సుబోధ్ చౌదరి. ఈ బ్రోనే మనకి ఇక అంతా చూపెట్టేది. వెళ్తున్నాం ఇట్లా కూర్చున్నాము టెంపోలో. మన వాళ్ళు వెనకనే కూర్చోవాలనుకుంటు. సో అందరం ఒక దగ్గర కూర్చుంటున్నాం. అరే ఎత్తేస్తుంది కావచ్చురా. అందరూ ఒక్క దిక్కు కూర్చోవాలి అంతేనా? చూసిన అందరూ ఒక్క దిక్కు ఏమన్నా అయితే అందరూ ఒక్క దిక్కే కావాలంటారు మన వాళ్ళు. అంతే అంతే. జస్ట్ స్టార్టెడ్ టు సాంగ్రీ. ఏ హాయ్ రా. ఎవరు బ్రో? అంతేనా? జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది టెంపో టువర్డ్స్ సాంగ్రీ. If you want to be sit in the front, you can. Sometimes I will sit. Yeah, let me know. Okay. I will tell you. ఇప్పుడు మనకు టైం వచ్చి 8:30 అవుతుంది ప్రస్తుతానికి. 8:30 స్టార్ట్ అయినాం ఇక్కడ ప్రిన్స్ చౌక్ నుంచి. సో ఈయన మనకి చూపించేదంతా సుబోధ్ చౌదరి అంట. Yeah, let's go. Have fun. మన డ్రైవర్ Ramchowai. హాయ్ బోల్ అంకుల్. Hello. Hi. చలో ఇది మన టీము. హాయ్ భయ్యా, గుడ్ నేమ్? Ranjit. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా. అభిమన్యు. आपका नाम? చందు. హాయ్ సాగర్. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా. హాయ్ అదితి, చందు. చెప్పు. హాయ్. నీ పేరు మామ? కరుణాకర్. ఇగో మా గురు, మా లీడర్, గ్యాంగ్ లీడర్. లాస్ట్ కి చందు ద వ్యాండరర్. అమిగోస్, మనకు 10 o'clock అవుతుంది. ఇప్పుడు మసూరిలో మనం బ్రేక్ఫాస్ట్ ఆగినాము. నాకేమి ఇస్తారు బ్రేక్ఫాస్ట్? ఇక్కడ మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టాబిల్, ఒక రెస్టారెంట్ లాబీలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ బటర్ నాన్ అండ్ చోలో బెటరే ఆర్డర్ చెప్తామని, మీకు ఆర్డర్ చెప్పలేదు. ఆర్డర్ చెప్పడానికి వెయిటింగ్.
అరే విరా హాయ్ ఫ్రెండ్స్, మేము ప్రజెంట్ అయితే డెహ్రాడూన్ నుంచి బయలుదేరింది ఏమైనా మసూరి కచాం బ్రేక్ఫాస్ట్ కోసం. ఈ బ్రేక్ఫాస్ట్లో మేము ఏం చెప్పామంటే స్టఫ్ నాన్స్ బటర్ నాన్ చెప్పాము. ఇప్పుడు ఫుడ్ వచ్చినాక ఎలా ఉంటుందో చూసి మేము చెప్పగలుగుతాం. కానీ ఒక్కటి, మీరు డెహ్రాడూన్కి వస్తే మంచి రూమ్ చూసుకొని ఉండాలి తప్పించి వేరే రూమ్. కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది. అందరూ ప్లాన్గా రండి. హీట్ వాటర్ అయితే కంపల్సరీ మెన్షన్ చేసుకోండి. ఏ చేయగాడినా కూడా హాట్ మొత్తం కూల్ వాటరే వస్తుంది. మావాడు చెప్పిన పాఠానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఈ మౌంటైన్స్ అయితే సూపర్ కనబడుతుంది. దాని మీద లైట్ పడి ఇంకా మంచిగా కనబడుతుంది. ఒక స్నో టైప్లా, ఒకడేమో ఈ సన్లైట్ పడి దానికి మంచిగా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అక్కడెక్కడ చిన్న చిన్న ఊళ్ళు ఉన్నట్టున్నాయి, చూడొచ్చు మనము. అది కూడా ఒక 10 ఇళ్ళే ఉన్నాయిరా, 10-15 ఇళ్ళు అంతే ఉన్నాయి. చూడగా ఎన్ని ఊర్లు ఉన్నాయి. నిజంగా చాలా గ్రేట్ ఇట్లా ఇక్కడ భక్తులు. లైఫ్ ఇన్ ద మౌంటైన్స్. మన ఘాట్ రోడ్లో వాటర్ ఫాల్ వచ్చింది ఒకటి. దాని దగ్గర నుంచి పోతే బాగుండేది, దూరం నుంచి చూసేది అవుతుంది. కానీ ఫాల్ మస్తు ఉంది. ఇప్పుడు ఆడిగే కింది చూద్దామా? సో ఆడికి పోయిన తర్వాత కూడా ఫాల్ చూపిస్తాను మీకు. సీనరీ మస్తు ఉంది ఆ ఫాల్ది చూడడానికి, చాలా బాగుంది. కనబడుతున్నాయి మంచిగా. లేదు ఊసిపోదు, దాన్ని తగిలేయకుండా పట్టుకో అంతే. ఏం లేదు, స్ట్రాంగే ఉంది, మంచిగా స్ట్రాంగే ఉందిరా. దాన్ని నువ్వు మోటో బ్లాగ్ కూడా చేసినా ఒకటి, అదే పెట్టి. పైన వైట్గా కనబడుతుంది అది, కానీ పైన వైట్ ఇట్లా లేయర్ టైప్లో వచ్చింది చూడు. మబ్బు 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 అవి క్లౌడ్స్. ఇక్కడ నేరో రోడ్స్ దగ్గర, పిన్స్ దగ్గర ఒక వెహికల్ వెళ్ళాలంటే, ఒక హెవీ వెహికల్ వచ్చిందంటే ఇక ఇట్లా వెళ్ళిన వెహికల్స్ మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. సో కాబట్టి ఈ ఘాట్ రోడ్లలో టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది మనం ప్రయాణం చేయాలంట. ఒక టిప్పర్ లారీ వెళ్ళడానికి 2 minutes తీసుకున్నాం ఆల్మోస్ట్. ఈ నేరో రోడ్లో మళ్ళీ కచ్చా రోడ్డు ఉంది చూడొచ్చు మనకి.
రోడ్ అంతా కొంచెం డేంజరస్ ఉన్నది, దుబ్బ రోడ్డు. చూడండి ఎంత డేంజరస్గా ఉందో. కొద్దిగా మిస్టేక్ ఏంటంటే కథ కింద పడిపోతాం. కాబట్టి ఇక్కడ డ్రైవర్లు కూడా మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు. మేము మౌంటైన్ రేంజెస్ చూడండి ఎంత బాగున్నాయి. అక్కడొకటి ఇల్లులు ఉన్నాయి అందులో. ఆ మౌంటైన్లో అక్కడ చెల్లా చెదురుగా ఉన్నాయి. కింద రివర్ కూడా ఉంది చూడండి. कौन सा नदी है वो? यमुना नदी अंట. ఇదే రోడ్డు మీద టిప్పర్ లారీలు కూడా పోతున్నాయి. చూడండి ఇక్కడ పచ్చిగా ఆయన చూసారా. ఈ పచ్చి ఆయన దగ్గర మనకి స్లైడింగ్స్ జరుగుతూ ఉంటాయి. కొంచెం ఎక్కువ పచ్చిగా అయితే రోడ్ అంతా కూడా గీలా ఉన్నది తడిచిపోయి. మనం స్టార్ట్ అయ్యి ఒక 3 hours అవుతుంది. మనం మసూర్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసినాము. కొద్దిసేపు ఒక 15 minutes ఆగింది. ఇప్పటికే 3 hours జస్ట్ 3 hours మా గ్రూప్లో చాలామందికి సిక్నెస్ వచ్చింది. మామూలుగా మౌంటైన్ సిక్నెస్ వస్తే కొంచెం కళ్ళు మూసుకొని పడుకుంటే సెట్ అవుతుంది అంటున్నారు. సో కాబట్టి చాలామంది పడుకున్నారు కూడా ఆల్రెడీ చూడవచ్చు.
ఈ యమునా రివర్లో వాటర్ ఫ్లో అంతగా ఏం లేదు ఇప్పుడు, చాలా తక్కువ ఉంది, చూడొచ్చు మీరు. ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది, సో వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. అది దూరంగా చూడొచ్చు మీరు, జేసీబీ అదంతా క్లియర్ చేస్తుంది. ఇక్కడ వర్క్ జరుగుతుందంట, కన్స్ట్రక్షన్ వర్క్. సో ఎంత టైం అవుతుంది అనేది కూడా చెప్పలేదు. ఈ టెంపోస్ వెహికల్స్ ఇవన్నీ కూడా దీనికోసం ఎంతసేపటి నుంచి ఆగుతున్నాయి తెలియదు, కానీ చాలాసేపనే ఆగుతున్నట్టున్నాయి. అలా దూరంగా వర్క్ జరుగుతుంది చూడవచ్చు మీరు. సీనరీలు చూడండి ఎంత బాగున్నాయో. సో అందరు దిగులు, కాసేపు ఫోటో సెషన్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అదే మేబీ 1 hour or 2 hours పడవచ్చు. ఇది మనం వచ్చిన వెహికల్. మా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అందరూ తీసుకుంటున్నారు. చెప్పరా రాకేష్, హలో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇప్పటివరకు అయితే రోడ్లు చాలా ఎక్సైట్మెంట్గా చూస్తున్నాం. చూస్తే ముందు ముందు ఇంకెలా ఉంటాయో. 2 hours అయితే అంట, ఏం చేద్దాం మరి? తప్పదు, వీ విల్ ఎంజాయ్ ద జర్నీ, నో ఇష్యూస్. వీ కెన్ ఎంజాయ్ ఇట్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ది ప్లాన్. వీకెండ్ టేక్ చేసిన ఇక ఫోటోలు తీసుకోవాలి, ఇక ఇంకా చేసేది ఏం లేదు. ఇక్కడ ఉట్టిగా నిల్చొని ఏం చేసేది లేదు, ఏదో ఒకటి చేయాలి. వచ్చింది ఏదో ఒకటి చేయడానికి వచ్చినాం కాబట్టి ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ ఫొటోస్ అన్న తీసుకుంటాం. రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. యాక్చువల్గా నేను ల్యాండ్ స్లైడ్ అని అడిగిన, కాదు ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ ఎక్కడిది, కన్స్ట్రక్షన్ జరుగుతుందా. తొందరగా అయిపోయింది. జస్ట్ ఒక 5 minutes ఆగినాం. 5 minutes ఆగి ఫొటోస్ తీసుకోవడానికన్నా కనీసం టైం దొరికింది. చాలా ఆ కింద ఇక్కడ మనకి ఏం పండించారు అనుకున్నాం, మేబీ వరి లాగానే కనబడుతుంది. అది కింద ఫీల్డ్స్ చూడవచ్చు మనము. యమునా రివర్ పక్కనే పండిస్తున్నారు. ఇట్లా వాటర్ ఎట్లా పంపిస్తారేమో, వాటర్తో అవసరం లేదు, అదే మంచి రెయిన్ఫాల్ అంతేనా? అండ్ స్నో. ఇప్పుడు రెయిన్ ఎక్కడిది మా అమ్మ, అంటే రెయిన్ సీజన్లో ఇస్తారు కదా, రెయిన్ స్నో. ఏడా ఇక్కడ పెట్టిరా ఇదిగో. వెరీ గుడ్.
normal people I started. Well, I come in because people are coming to and my whole participants are open. They missed it inside. They missed it. Yeah, I also joined the King Hills in between. I just went with one match. I love hotel. The King Hills, what is the name? You sit in the computer and you go from one destination to another destination. Roam around. वो तो इतना मजा नहीं आया मुझे है तो बिल्कुल नहीं आई वांट टू वॉक अराउंड इन द Actually, in the last year, I was checking all these information regarding the trekking online. But in the time, I was checking February month. I was checking actually. So I thought February month is a frozen food, so I should be there. So I was postponed this year. And then this year, I was searching in Insta. Anyway, site will be there, but I don't have any touch. In that time only, I remember the Gopi. So when I was asked the Gopi, he told me your information. Yeah, I will just keep talking with him. Me and we usually once and twice in a month. We just talk each other. He just suggesting me the things how the things would be much better. These changes then things would be better. But in his King Hills also they don't have a trekking and all. They asked me to just go and meet my boss so that you can introduce a trekking. They start doing small batches. This will be beneficial for you or for the company as well as. So you can teach this also. When I get free from here, then I just go and teach it. And your proper reason? Sorry, Your proper reason? I'm proper from UP. But I'm working here in Nepal for last 10 years. Last 10 years. I'm moving in Nepal sometime in Kashmir, I sometime. told you for this purpose also. Yeah. So I just keep roaming the mountains. If I go back down from the mountain, I just get the mountains. మనం స్టార్ట్ అయ్యి ఒక 6.5 hours అవుతుంది. ప్రస్తుతానికి మనం ఒక రెస్టారెంట్ దగ్గర ఆగినాము లంచ్ కోసం అని చెప్పి. ఇప్పుడు వచ్చి 3 o'clock అవుతుంది. 8:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 3 o'clockకి మనం లంచ్కి ఆగినాము. ఈ విలేజ్ పేరేంటో తర్వాత చెప్తా చూసి చూడండి. రెస్టారెంట్ పేరే కేదార్కాంత రెస్టారెంట్ అట. చూడండి ఇది రెస్టారెంట్. ఇది లంచ్కి ఆగినాము. ఇది మా టెంపో. ఇది మాతో వచ్చే ఇంకో టెంపో. చూడండి మౌంటైన్స్ ఎట్లు ఉన్నాయి చూడండి. అన్ని పైన్ చెట్లు ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి. విలేజెస్ మాత్రం ఈ మౌంటైన్స్ మీద మస్తు బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి మనకి.
ఒక 9.5 hours జర్నీ తర్వాత మనము ఇప్పుడు సాంక్రీ విలేజ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి జూడా లేక్ ఏంటంటే 3 kilometers చూపెడుతుంది. కేదార్కాంత్ వచ్చి 9 kilometers చూపెడుతుంది. మరి 23 kilometers ట్రెక్ అన్నారు. అంతేనా? చాలా ఈజీ ట్రెక్ అయితే ఇది. ఈ విలేజ్లో మనకు కావాల్సిన అన్నీ దొరుకుతున్నాయి. అంటే జాకెట్స్ కావచ్చు, షూస్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అన్నీ దొరుకుతున్నాయి. అంటే రెంట్కి కూడా తీసుకోవచ్చు. మామూలుగా డైరెక్ట్ కొనడానికి కూడా షాప్స్ ఉన్నాయి, ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇప్పుడు టైం వచ్చి 8:15 అవుతుంది. 8:15 అయ్యే వరకు సాంక్రీ మా స్టే ఇచ్చిన కాడికి వచ్చినాము. చూడవచ్చు, ఇక్కడ ఇస్తున్నారు మనకి స్టే. వెల్కమ్ టు సాంక్రీ అంట. బేస్ క్యాంప్ 6400 ఫీట్లో ఉన్నదంట ఇది. అంటే 1950 meters ఉంది. చాలా స్టే ఇస్తున్నారు అంటే ఇక్కడ మనకి. జర్నీ ఎట్లుందిరా? ఆల్మోస్ట్ 10 hours. 10 hours అయింది ఆల్మోస్ట్. మొత్తం ఘాట్ రోడ్లలో. మాకు ఇచ్చిన స్టే కింద బేస్మెంట్లో ఉంది. బేస్మెంట్లో వెళ్తున్నాం. ఇప్పుడు అమ్మ లైట్ నయ్యే చలో. అరే 5 members ఒక్కగానే ఇస్తా అంటుండా. రెండారా? 206 అంట. మాకు ఇచ్చిన ఈ రూము 2 బెడ్లు ఉన్నాయి. అంటే బెడ్లు అంటే ఇద్దరు పడుకోవడానికి ఉన్నాయి. 3 ఇచ్చిరా 2 ఇచ్చిరా. లైట్గా లైట్ ఆన్ అయ్యరా. లైట్ లోపల నుంచా? లోపల నుంచి లేదే. లేదురా. ఇక ఈ బెడ్ ఇట్లున్నది మాకు ఇచ్చిన స్టే సాంక్రీలో. మళ్ళీ బాత్రూమ్ వచ్చి ఇట్లా ఉంది, వెస్టర్న్ స్టైల్. ఒక సింక్ ఉంది, దాని మీద మనకి ఒక అద్దం ఉంది, గీజర్ కూడా ఉంది, గీజర్ ఫెసిలిటీ కూడా. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటికి పోవాల్సిందే. విలేజ్లో తిరుగుతాం మళ్ళీ. అరే గీజర్ ఉందిరా మంచిగా. అందరం కలిసి స్నానం చేయక 2 రోజులైంది. ఒకవేళ స్నానం చేద్దాం అన్నా కూడా అసలు నీళ్ళు దొరకలేదు. మేము మళ్ళీ జస్ట్ ముఖం కడుక్కున్నాం. 2 రోజుల తర్వాత గీజర్ దొరికింది. అది చూస్తే మా వాళ్ళు ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. మంచిగా స్నానం చేస్తాం, 20 నిమిషాలు స్నానం చేస్తాం వేడి నీళ్ళు పెట్టుకొని. ఇంకా మనకు సాంక్రీలో ఇచ్చిన స్టే రూమ్స్ ఇట్లా కనబడుతున్నాయి. వరండా 0 degrees ఉన్నట. ఇప్పటివరకు అయితే ఏం ఫీల్ లేదు మాకు. బయటికి పోతే తెలుస్తుంది స్నానం చేసిన తర్వాత. సాంక్రీ ఎక్స్ప్లోర్ చేయడానికి బయటికి వెళ్తున్నాం. ఇక ముసుగులు వాడాలి, లేకపోతే బట్టలు వణుకుతాయి. మాల్ చూడు, మా 4 members అయితే తయారైనా. మా చెప్పు fully equipped. Actually we thought there is no snow, but it is very cold here, 0 degrees. It may fall to -7 degrees. However, we are experiencing very cold weather because then our wishes will be fulfilled. Only will be accomplished. Snow is the more and one I don't know what agenda. ముసుగు వీరుడు 1. నెంబర్ 2 ముసుగు పెట్టరా. అయ్యో అయ్యో అయ్యో. ఆల్రెడీ ఏమేమి కావాలో అవి పెట్టుకున్నాము. ముసుగులు కావచ్చు, గ్లౌజులు కావచ్చు, అవన్నీ పెట్టుకున్నాము. ఇక మనం సాంక్రీని ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో మామ. -7. అరే 0 ఉందిరా, -7 అయితే లేదు.
లెట్స్ గో గైస్. మనం ఉన్న స్టే పక్కన రెంట్కి ఇచ్చేది మనకి హైకింగ్ గేర్ ఇక్కడ రెంట్కి ఇచ్చేది ఉంది షాపు. చూడవచ్చు మీకు ఈ వాటర్ ప్రూఫ్ షూ హైకింగ్ షూస్ ఉన్నాయి, హైకింగ్ పోల్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత మనకి జాకెట్స్ కూడా ఉన్నాయి. ఇవి గ్లౌజులు, మళ్ళీ సాక్స్లు ఉన్నాయి, ప్లస్ థర్మాస్ బాటిల్స్ కూడా ఉన్నాయి, థర్మాస్ స్టీల్ బాటిల్స్ చూడొచ్చు. ఈ కుల్లలు కూడా ఉన్నాయి, మనకి యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. శాంక్రీ విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాము. మనోళ్ళు కొన్ని ఐటమ్స్ మిగిలి ఉంటే కొంటున్నారు. ఈ షాప్ వచ్చిళ్ళు మా ఊరు సైజ్ దొరకట్లేదు. రెంటల్ కూడా దొరుకుతున్నట్టున్నాయి ఇక్కడ. Yes, rental. రెంటల్ ఎక్విప్మెంట్ లిస్ట్ చూడొచ్చు మీరు, రెంటల్కి ఎట్లా దొరుకుతున్నాయో ప్రైజెస్. गरम पैंट है ये, देखो ना पूरा कंबल है. ఆగయా థర్మల్ आंध्रा 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 नहीं तेलंगाना है हमारा. देखो बोल रहा है ना चीजों के साथ వీడికి రాజేష్ గాడికి కొన్ని ఐటమ్స్ లేకుండే వేరే దగ్గర ట్రై చేసినాము, పాయింట్ దొరకలే. ఇక్కడ పాయింట్ తీసుకున్నాము. ట్రెక్ పాయింట్ 250 ఛార్జ్ చేస్తున్నారు. మన సైజ్ వచ్చింది అదే కానీ 200 డిపాజిట్ చేసుకుంటున్నాడు దానికి, అంటే తిరిగి ఇస్తే 250 డిపాజిట్. ఓకే 250 డిపాజిట్ చేసుకుంటున్నాడు, మళ్ళీ తిరిగి ఇచ్చినప్పుడు ఇస్తాడు. సో ఈ గ్లౌజ్ వచ్చి 150 తీసుకున్నాడు, అంటే మనకి ఎక్కువ 50కి ఇచ్చిండు. भाई आपका शॉप का नाम क्या है? अनुज एडवेंचर गियर हाँ. साकरी सर आपका नाम? हमारा ब्लॉग बना रहे हैं आपका अनुजमान. बोलिए क्या क्या मिलता है सब ट्रेकिंग का सब कुछ है. आपका शॉप के बारे में बोलो भैया. मेरा नाम है अनुजमान है, मेरा नाम है, शॉप का नाम है अनुज एडवेंचर गियर. क्या क्या मिलता है बोलिए. ट्रेकिंग शूज मिल जाएगा आपको, जैकेट मिल जाएगा, स्नो पैंट मिल जाएगा, विंटर ग्लव्स मिल जाएगा, और ट्रेकिंग स्टिक मिल जाएगा, हेड टॉर्च मिल जाएगा, और आपको नेक सेट, थर्मल, स्नो, मिल्टन बोतल, सब कुछ मिल जाएगा. मतलब ट्रेकिंग के हिसाब से सारा साइज मिल जाएगा. जैसे भाई का साइज था, अभी भाई का साइज देखो, भाई का पूरा साइज मिल गया हमारे पास. 50 नंबर का साइज जो सबसे बड़ा है वो हमारे पास सब मिल जाता है हमारे पास साइज. स्मॉल से 50 तक. बिल्कुल. गाइस ओके हियर आपको कुछ दिखाना है तो अंदर है, सारा साइज अवेलेबल है, अंदर जाके दिखा सकते हैं. actually it is very difficult to find the size of a 50. He our guy who is Hulk for our team, so in this team మా హల్క్ కి 50 సైజ్ యాక్చువల్ గా దొరకడం చాలా కష్టమైంది. ఇక్కడ ఎతికి మనం దొరకబట్టినాం మన గైకి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ షాప్ కి విజిట్ చేయండి. మన బ్రో హీ విల్ గివ్ యూ బెస్ట్ రేట్ కి ఇస్తాడు మనకు, ఏం పర్లేదు. సో ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ హియర్. సీ లాట్స్ ఆఫ్ షూస్ జాకెట్స్ అండ్ రెంట్ వస్తాయి మనకు. మనకి వీ కెన్ బై ఇట్ అండ్ వీ కెన్ రెంట్ ఇట్. సో టీ షర్ట్స్, ట్రెక్ ప్యాంట్స్ అండ్ సీ సో లాంగ్ ఫ్లీస్ కూడా ఉంది ఇక్కడ మనకు. లాంగ్ జాకెట్ జాకెట్స్ ఉన్నాయి. సో ఫైన్. ఓకే థర్మల్స్ అండ్ ఎవ్రీథింగ్. కూరగాయ షాపులు కూడా ఉన్నాయి ఈ విలేజ్లో, కానీ కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి. ఎందుకంటే అక్కడ నుంచి తీసుకురావాలంటే చాలా ట్రాన్స్పోర్ట్కి అది అవుతుంది. కిరాణా షాప్ ఉన్నది. అదే డెకత్లాన్, ఇక్కడ డెకత్లాన్ గ్లౌజ్ ఏవైతే ఉంటాయో లేరింగ్ గ్లౌజెస్ 99 రూపీస్ 200 అన్నాడు. బ్యారెన్ చేసి 150కి మాట్లాడినాము. ఎక్కడ చూసినా మనకి ట్రెక్కింగ్ గేర్ కిరాయికి ఇచ్చేటిది కానీ డైరెక్ట్గా కొనేది కానీ దొరుకుతున్నాయి ఇక్కడ ఈ విలేజ్లో. కిరాణా షాపులు 2 సైమల్టేనియస్గా నడిపిస్తున్నారు. 9 గంటల వరకు. ఆల్మోస్ట్ 8:30కి షాప్స్ క్లోజ్ అయితే. బట్ అరే మనం లంచ్కి డిన్నర్ మన కోసం వెయిట్ చేసి ఉంటారు. ఇక్కడ దాకా వెళ్దాం. 8 అన్నాడు పోతే మనం పోతే 20 మనోడు ఉన్నాడు కదా, చెప్తాడు కదా. చెప్తారు కానీ చల్ల అయిపోతుంది. 2 నిమిషాలలో చల్లగా అవుతుందా? 2 నిమిషాలు వచ్చేస్తాం మనం. చెప్పింది చేస్తాం మనం. గట్టి అక్కడ లేట్ చేద్దాం, ఇక్కడ ఏం కాదు. బ్రీడ్ చూడండి ఎట్లున్నది, దున్నపోతున్నట్టున్నది. మన మండైస్ కూర్చున్నారు ఇక్కడ విలేజ్ లో. ఎక్కడ చూస్తే ఇట్లా మండేసుకొని ఫైర్ వేసుకొని ఉంటున్నారు ఊళ్ళల్లో. అంతేనా? మొత్తం ఇదే ఉంది. ఈ ఊరంతా ట్రెక్కింగ్ గేర్ది రెంటల్ షాపులే ఉన్నాయి. కిరాణా షాపులు, రెంటల్ షాపులు ఇవే నడుస్తున్నాయి అన్నీ చూడవచ్చు.
చలో డిన్నర్ టైం 8 o'clock అన్నారు. సో డిన్నర్కి వెళ్ళాలి, ఇంకా బాగా చలి పెడుతుంది. సో కాబట్టి చల్లారక ముందు తినాలంటే టైంకి ఉండాలి అక్కడ. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలి. టైంకి ఉంటే వేడి వేడి ఖానా మిలేగా. మనది ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. డిన్నర్లో మనకు వచ్చి చపాతీ ఇచ్చిళ్ళు, రైస్ ఇచ్చిళ్ళు, దాల్ ఇచ్చిళ్ళు, మళ్ళీ ఏంటి పన్నీర్ మటర్ ఇచ్చిళ్ళు. సో ఫుడ్ అయితే బాగానే ఉంది. అంటే అంత స్పైస్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ తినేవాళ్ళు కొంచెం చప్పగా తింటారు కాబట్టి చప్పగానే ఇచ్చారు మనకి. సో దాంతోపాటు పాపడ్ ఇచ్చిళ్ళు, ఒకటి ఫ్రూట్స్ కస్టర్డ్ ఇచ్చిళ్ళు. సో బాగానే ఉంది. డిన్నర్ అయితే బాగుంది. డిన్నర్ అయితే మంచిగా అయింది. ఇంకేమి ఇచ్చారా మనకు? ఇంకేమి ఇచ్చారు మనకి? అంతే. ఓకే, మనం ఇప్పుడే డిన్నర్ చేసినాము. నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పిన ఎట్లా డిన్నర్ ఉందో. మన వాళ్ళని కూడా అడుగుదాము. అరే రాకేష్, డిన్నర్ ఎట్లుందో చెప్పరా? యా, ఇప్పటివరకు అయితే మనకు ప్లెజెంట్గానే ఉంది. డిన్నర్ అయితే చాలా బాగుంది. అండ్ చపాతీ విత్ రైస్, ఈవెన్ దో స్వీట్ కూడా ఉంది. మనకు యాజ్ యూజువల్గా మనం బయట తిన్నట్టుగానే ఉంది. ఇక్కడైతే రీజనబుల్ ఫుడ్ అండ్ రీజనబుల్ అకామిడేషన్, ఈవెన్ దో మంచిగా ఉంది. ఫుడ్ అయితే ఎంజాయ్ చేయవచ్చు. ఫుడ్ న్యాచురల్గా ఉంది, మనం ఇంటి దగ్గర తిన్నట్టుగానే ఉంది. టేస్ట్ బాగుంది. ఈవెన్ దో స్వీట్ కూడా బాగుంది. చపాతీ అండ్ పాలక్ పనీర్ కర్రీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. లేదు, అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటివరకు అయితే. మనకైతే ఇప్పటివరకు ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక స్పైసీ అనేది మనం వచ్చింది నార్త్ ఈస్ట్ కాబట్టి అఫ్ కోర్స్ ఏంటంటే ఇక కొద్దిగా స్పైసీ ఎక్స్పెక్ట్ చేయదు. మనం స్పైసీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ స్పైసీ లేదు, చెప్పకుండా కానీ చిల్ బాగుంది. టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. నేను రోటీ తిన్నా. రోటీ అండ్ పన్నీర్ కర్రీ. రైస్ అంటే యాజ్ యూజువల్ కామన్ ఎక్కడైనా మనకి అది. సో నేను రోటీ ఎక్కువ ప్రిఫర్ చేశాను. సో గుడ్ టేస్ట్. कल हम यहाँ से जाएंगे चूड़ा का तालाब। क्या जो एग्जैक्ट चूड़ा का तालाब नहीं, उससे थोड़ा नीचे है। ये जस्ट टू आपकी थोड़ी प्राइवेसी को लेके बहुत सारी चीजें थोड़ा नीचे करना है, क्योंकि वहाँ पर बहुत ज्यादा क्राउडेड है, तो वो ऑन द वे ट्रेल चलता रहता है, नॉट दैट मच कंफर्टेबल एंड सेफ। तो थोड़ा नीचे है, वो नेक्स्ट डे हम शुरू करेंगे बेस कैंप के लिए, देन वी रीच द चूड़ा का तालाब, बाय चूड़ा का तालाब जाएंगे। ठीक है, ऐसे रहेगा। सेकंड डे उसके बाद बेस कैंप जाएंगे। बेस कैंप से पहुंचेंगे, उससे अगले दिन रात को हम सबमिट कर जाएंगे। सबमिट करेंगे और वापस आ जाएंगे कहाँ, बेस कैंप में लंच करेंगे, बैक टू चूड़ा का तालाब कैंप जाएंगे। उसके बाद हम अर्ली मॉर्निंग ब्रेकफास्ट करेंगे एंड गेट बैक टू द रोड हेड, जहाँ सांकरी आएंगे, गाड़ी रेडी होगी, उसमें बैठेंगे बैक टू देहरादून। ठीक है, इन केस अगर कोई भी आइटनरी चेंज करता है, ठीक है, तो अगर आप नीचे आ सकते हो, जस्ट मैनेज द थिंग्स एंड ऑल, जस्ट ब्रिंग इट बैक, नीचे ले आएंगे एंड जो भी उसके एक्स्ट्रा चार्जेस होंगे वो आपको खुद पे करना। ठीक है, सम टाइम होता है लोगों को बहुत ठंडा लगता है, किसी को कंफर्टेबल नहीं होगा, तो यहाँ पे आप आकर आप स्टे कर सकते हैं, लेकिन उसके एक्स्ट्रा चार्जेस होते हैं जो आपको पे करना। क्लियर हो गया सबको? ठीक है, ठीक है। और अब ये तो एक चीज हो गई। अब कैंप में क्या होगा, कल जो माउंटेन में चलने का एक ही तरीका है। बेस्ट वे टू वॉक इन द माउंटेन, वॉक लाइक टर्टल। ठीक है, एंड वी वॉक टुगेदर। कुछ लोग होंगे बहुत ज्यादा एक्टिव होंगे जो दौड़ रहे होंगे, कुछ होंगे बहुत स्लो होंगे जो पीछे चल रहे होंगे। तो आई नो कि आगे वाले को पीछे कैसे लाना, पीछे वाले को आगे कैसे लाना, वो भी आता है, तो वो जरूरत पड़ेगा तो यूज करूंगा, नहीं तो सब लोग साथ में चलेंगे। होता क्या है, सम टाइम माइट बी मैं आगे हूँ, ये राहुल सबसे पीछे है, बीच में कुछ लोग मिस हो रखे हैं और ट्रेन स्प्लिट हो गई, आवाज से दूर दूर है तो मिस हो जाए। ठीक है, या कुछ भी होता है, अगर आप लोग यहाँ पे हैं, इट्स आवर रिस्पांसिबिलिटी टू टेक केयर ऑफ यू। सेफ्टी सबसे इंपॉर्टेंट है। जैसे आप लोग जितना मुस्कुराते हुए आए हैं सारे लोग, ऐसे ही मुस्कुराते हुए जाना चाहिए। ठीक है, चलने का तरीका हो गया। प्लीज ध्यान रखना क्या होता है ट्रेन में, जब आप वॉक करते हो तो जितना भी ट्रांसपोर्टेशन होता है, आपका खाना राशन जो जाना है घोड़े के से जाता है, ठीक है, वो ट्रेन में आते हैं, उसको आपको ध्यान रखना है। वो आपको पीछे से आके एक्सक्यूज मी नहीं बोलेगा, बोले यार एक्सक्यूज मी, ऐसे नहीं बोलेगा, आपको उसको ध्यान रखना है। घंटी होती है, खतरा वाले बोल रहे होते हैं, जब भी आता है प्लीज बी एट माउंटेन साइड, वेरी साइड खड़े। ट्रेन में एक खाई होगी, एक तरफ पहाड़ होगा, वेली साइड माउंटेन साइड सेफ साइड जाके खड़े हो जाएंगे, उसको पास होने देंगे, तब अपना शुरू करेंगे। कोई दौड़ना नहीं है, उसको मारना नहीं है, भागना। उनको पता नहीं होगा कहाँ से जाएंगे। अगर माउंटेन साइड खड़े हैं, वो कुछ भी करता है, लगेज होता है उसमें, तो आप ऐसे बस पहाड़ में गिरेंगे, दैट्स सेफ। ठीक है, सेफ प्लेस आपको दिख रहा है नियर बाय, ये सेफ है, मैं यहाँ खड़ा हो जाऊंगा, तो वहाँ पे सेफ जगह आगे आ जाएगा। क्लियर हो गया? ठीक है, गार्बेज प्लीज, गार्बेज कोई नहीं करेगा। देखो होता क्या है कि इट्स वेरी इंपॉर्टेंट कि अगर हम लोग खुद जा रहे हैं, हमें सब कुछ साफ साफ चाहिए। वी वांट एवरीथिंग क्लीन फॉर अस। तो रखना हमारी ही रिस्पांसिबिलिटी है, कोई थर्ड पर्सन नहीं रखेगा या कोई और रखेगा। अपना गार्बेज
हमारे पास कैंप्स में एक प्रोफेशनल डस्टबिन तो होते पर पूरा टाइप से हम लगाते सो दैट वी विल ब्रिंग इट बैक सारा गार्बेज हम नीचे है लेकिन मैं फिर भी ये बोलूंगा अगर आप खुद से लेके आते हो एंड टेक इट बैक टू द सिटीज जहां पर रिसाइकल और सारी चीजों के ऑप्शंस हैं दैट विल बी वेरी नाइस क्योंकि यहाँ पे तो है नहीं एटलास यहाँ आ जाएगा उसके बाद यहाँ से ड्राइवर भाई किसी को देंगे तो वो कहीं भी डंप कर देते हैं ऑन द वे तो बहुत सारी चीजें हैं अगर हमें पहाड़ का पूरा कचरे का पहाड़ नहीं बनाना तो ये छोटी छोटी चीजें प्लीज ध्यान दें ठीक है गार्बेज को नहीं करेगा क्लियर हो गया ठीक है जब भी आप खाना खाने आएंगे एक प्लेट एक बाउल टी स्पून ही यूज करें वो क्यों होता है आउटडोर में मिनिमम चीजों में मैक्सिमम काम करना होता है ठीक है मिनिमम में मैक्सिमम काम ठीक है क्लियर और गर्म पानी सुबह शाम जब हम कैंप में होंगे आपको गर्म पानी मिल जाएगा कोई दिक्कत नहीं है ठीक है ऑन द वे धूप होती है ठंडा पानी भी पी सकते हैं कल भी जब हम यहाँ से चलेंगे वाटर बॉटल्स भर लेना ऑन द वे स्ट्रीम वाटर आता है माउंटेन में पीने का जो पानी होता है वो स्ट्रीम वाटर ही होता है कोई भी अंडरग्राउंड पानी यहाँ नहीं होता तो लॉट ऑफ पीपल दे थिंक कि पता नहीं मैं किचन से पानी दे रहा हूँ तो दे थॉट कि यार पता नहीं उन्होंने आरओ लगा रखा होगा ये खुद एक मिनरल्स पानी है सम टाइम वो इतना हैवी होता है कि हर किसी को सुटेबल नहीं होता हार्ड टू डाइजेस्ट जो लोग ज्यादा आरओ का पानी पीते हैं नहीं पिए उनके लिए सम टाइम तो आप बॉइल पानी पी सकते हैं गर्म होता है उसको पियो नॉर्मल भी पी सकते हो ऐसा नहीं है ट्राई बेस्ट पानी है आपको सब जगह सेम ही होता है ऑल द स्ट्रीट्स क्लियर होगा प्लीज खाना वेस्ट नहीं करें थोड़ा थोड़ा लो जब तक जितना है प्लीज सर्व करो क्योंकि आप सोचो हमारे देश में कितने लोग हैं जो इतनी मेहनत करते हैं सुबह से शाम तक और एक टाइम का खाना भी नहीं मिलता आप समझ सकते हो बहुत सारे लोग वेस्ट क्यों करना देयर पीपल बिहाइंड अस ठीक है तो वेस्ट नहीं करेंगे आप कितनी बार लो खाना थोड़ा थोड़ा लो सम टाइम देखो क्या होता है कि सब लोग अलग अलग जगह से आते हैं सबके लिए सबके साथ का खाना बनाना हमारे लिए पॉसिबल नहीं होता टू बी वेरी ऑनेस्ट हम कोशिश करते हैं आपको बेस्ट टू बेस्ट खिलाएं ठीक है तो उसमें आप थोड़ा थोड़ा ट्राई करो जो पसंद आता है यू जस्ट हैव ठीक है प्रॉपर मील्स रहेंगे सारी चीजें क्लियर ठीक है अच्छा आप लोगों ने कुछ एक्स्ट्रा लगेज लाया होगा जो आपको ट्रैक में नहीं चाहिए ठीक है उसको सुबह पैक करके आप मुझे देंगे उसको संभाल के रख देंगे यहाँ पे जब आप वापस आएंगे जस्ट गेट इट बैक ठीक है कोई भी लैपटॉप्स वगैरह अगर वैसे हैं तो मुझे बताना मैं अलग रूम में रखूंगा नॉर्मल लगेज होगा तो अलग रखूंगा क्लियर हो गया सबको ठीक है दूसरा कुछ लोग होते हैं जो म्यूल्स में आपका ऑफलोडिंग में बैग पैक करते हैं डोंट वांट टू बी केयर ठीक है खुद से उन्हें नहीं उठाना होता वो चाहते हैं मैं क्यों उठाऊं मैं म्यूल में दे दूं तो आपके लिए इजीली हो जाता है टू बी वेरी ऑनेस्ट अगर आपको लगता है तो मैं यही बोलूंगा जो मैं देखता हूं इसका माय एक्सपीरियंस अब लोग वो बैग खुद ही उठाते हैं और चले हुए पसीने पसीने मजा ही नहीं आ रहा पूरे पसीने में नहा रहे बस नहीं मैं ही उठाऊंगा क्यों एक फोटो के लिए अरे कैंप में जाके नहीं आना यार बैग तो एंजॉय कर लो इट इज एंजॉय द ट्रिप ठीक है आप फिजिकली फिट हो अगर मैं अपना बैग उठाऊंगा मुझे कभी थकान नहीं होगी तो अगर आपको लगता है कि आपको थकान नहीं होगी आप अच्छे से एंजॉय करोगे तो आप उससे कैरी करना ठीक है अगर लगता है यहाँ दिक्कत हो सकती है तो फिर आप उसको ले लो उसका मैं क्या से पहले दिन से 400 रुपीस है 400 रुपीस चार्ज है अगर ऑन द वे नेक्स्ट डे दोगे तो 500 रुपीस लेता है ठीक है तो ऐसे उसका पूरा रहता है एक बार चलना शुरू किया ऑन द वे बहुत कम चांसेस होते हैं कि यू जस्ट गेट अ चांस कि यार हमें दोबारा से घोड़े वाला नहीं मिलेगा फिर आपको कैंप ही लेगा क्योंकि वो यहीं से बाहर नहीं जाता ठीक है इन केस अगर आप ये दे रहे हो म्यूल में ठीक है तो आपके पास क्या होना चाहिए छोटा सा डेस है छोटा सा ठीक है जिसमें आपका पानी का बोतल आपका वॉलेट आपका फोन आपका चार्जर आपके पास क्लियर हो गया सबको ठीक है మనం ఇప్పటిదాకా బ్రో చెప్పిందంతా విన్నాము ఆ బ్రో చెప్పిందంతా ఐటినరీ అంటే ట్రెక్లో ఎలా ఉండాలి అంటే ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అదంతా కూడా చెప్పిండు సో ఏమేమి గేర్స్ ఉండాలో కూడా చెప్పిండు ఏమేమి అంటే మనం తినడానికి ఏమేమి దొరుకుతుంది కూడా అదంతా చెప్పిండు ప్రస్తుతానికి మనం ట్రెక్కింగ్ గేర్ తీసుకోవడానికి వచ్చినాము ఈ షాప్లోకి మా వాళ్ళంతా తీసుకుంటున్నారు ఇక్కడ కావాల్సిన ట్రెక్కింగ్ గేర్ అంతా ఉంది సో ఈ ట్రెక్కింగ్ గేర్ తీసుకొని రూమ్లో పెట్టి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాము Wear all these things and what is the necessity. Tomorrow the temperatures may fall till -5 to -10 degrees. So accordingly we should get ready for the same. So in according to that, I have taken the gloves waterproof. Inside I have one layer of gloves which will be wool layered gloves. Yes, woolen layered gloves. So on top of it we should wear these waterproof gloves. And I have fleece inside. And also the thermals.
So thermal necessity is nothing but when we are in the nights going for the summit. So in that times the temperatures may fall more than minus 10 degrees. So that will be very helpful for us. So to protect us from the cold and everything, we need that thermals. So while on summit, we should remove all the thermals because we will be sweating. Keeping thermals and the layered jackets will surely make us suffocated for that. So we have to remove all that. So on top of it, we are getting ready for tomorrow's trek, and all the best for all of us. Okay, thank you guys. Like, share, subscribe, and comment. Let's go. Which channel?